వాట్ ఈస్ దిస్? ఒక చిన్న డిలే అయితే లైఫే పోద్దా? నాకు నమ్మాలనే లేదు. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ, అర్థం చేసుకుందాం. సో ఒక ఫ్రాగ్ ఒక జంప్ చేసిన తర్వాత ఇట్ డైరెక్ట్లీ ఫెల్ ఇంటూ వెజల్. ఆ వెజల్ లో వాటర్ ఉంది. సో ఫార్చునేట్లీ ఆ వాటర్ చాలా వార్మ్ గా ఉంది. అది డిసెంబర్ సీజన్ కదా, చాలా చల్లగా ఉండడం ద ఫ్రాగ్ స్టార్టెడ్ ఎంజాయింగ్. అన్ఫార్చునేట్లీ ఆ వెజల్ ఒక స్టవ్ మీద ఉందన్నమాట. స్టవ్ వెలిగించుంది అండ్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ హాటర్ అండ్ హాటర్. మొదట్లో ఇట్ ఫెల్ట్ సో కంఫర్టబుల్. ఇట్ స్టార్టెడ్ స్విమ్మింగ్, కొంచెం ఎంజాయ్ చేస్తూ, భలే ఉందే, వింటర్ క్లైమేట్ కదా, హాట్ గా ఉంది, వార్మ్ వాటర్ కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కొంచెం వేడెక్కింది. ఫ్రాగ్ అనుకుంది కొంచెంసేపు తర్వాత బయటకు వెళ్దాంలే, ఏముంది, లెట్ మీ ఎంజాయ్ నౌ అని అనుకుంది. రిలాక్స్ అవుతుంది. ప్రాబబ్లీ ఒక 5 minutes తర్వాత అనుకుంటా వాటర్ ఇంకొంచెం హీట్ అయింది, ఇంకొంచెం హీట్ అయింది, ఇంకొంచెం హీట్ అయింది. ద ఫ్రాగ్ కుడెంట్ ఈవెన్ ఏబుల్ టు బేర్ ఇట్. అప్పుడు అనుకుంది ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని. సో అప్పుడు ట్రై చేసింది. ఇట్ స్టార్టెడ్ స్ట్రెచింగ్ ఇట్స్ లెగ్స్ అండ్ ఆర్మ్స్. కానీ అన్ఫార్చునేట్లీ అది మూవ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ టైంకి ఆ హీట్ వల్ల ఇట్ కంప్లీట్లీ లాస్ ఇట్ స్ట్రెంగ్త్. మొత్తం స్ట్రెంగ్త్ అంతా పోయింది. ఇంకొంచెం సేపు అయినప్పటికీ ద ఫ్రాగ్ రిమైన్ డెడ్ ఇన్ ద వెజల్. సో ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేద్దాం? షెల్ వి బ్లేమ్ హాట్ వాటర్ ఆర్ షెల్ వి బ్లేమ్ ఫ్రాగ్స్ ఓన్ డిలే? ట్రూత్ ఏంటంటే ద ఫ్రాగ్ డైడ్ బికాస్ ఇట్ డింట్ టేక్ యాక్షన్ ఆన్ ద రైట్ టైం. అంతే కదా, బికాస్ ఇట్ హ్యాస్ స్ట్రెంగ్త్, ఇట్ కెన్ జంప్ అవుట్, కానీ డిలే చేసింది. ఎట్ లాస్ట్ ఇట్ రిమైన్ డెడ్. సో క్లోజింగ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే సిచ్యువేషన్స్ కి అడ్జస్ట్ అవడం ఇట్స్ రైట్, కానీ నెవర్ డిలే టు టేక్ ద డెసిషన్స్. టైం ఉన్నప్పుడే యూ టేక్ ద రైట్ డెసిషన్. అండ్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ద వైజ్ లుక్స్ ఇన్ టు ద స్టెప్స్, హి లుక్స్ ఇన్ టు ద డేంజర్, హి టేక్ రిఫ్యూజ్. బట్ ద ఫూల్, హి కీప్స్ ఆన్ వాకింగ్ and he pays a lot of price, and we call it suffering and penalty in the life. Be wise, take the decision in the right time. God bless you.